కరోనాకు ముందు కళకళలాడిన థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఏవో ఒకటి రెండు పెద్ద సినిమాలకు తప్ప మిగతా సినిమాల కోసం అసలు జనాలు థియేటర్ల వైపు చూడట్లేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు మూతపడాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. చాలా రోజుల నుంచి పలుచోట్ల థియేటర్లు మూతపడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఏడాది కూడా పరిస్థితి ఇదే మాదిరిగా ఉండటంతో మరోసారి టాలీవుడ్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పలువురు టాలీవుడ్ బడా నిర్మాతలు ఒక సిండికేట్ గా మారి పర్సంటేజ్ పంచాయతీని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇంతకీ ఈ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి అనే వివరాల్లోకి వెళ్తే, రీసెంట్ గా రెంటల్స్ మీద థియేటర్లను నడపడం కష్టం కాబట్టి పర్సంటేజ్ సిస్టంలో సినిమాలు ఆడిపిస్తున్నామని ఈస్ట్ కృష్ణా ఎగ్జిబిటర్లు మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు నైజాంలోని ఇదే పద్ధతి మొదలు పెడదామని నిర్ణయించుకున్నారు. నిర్మాతలు శిరీష్, సునీల్ నారంగ్, సురేష్ బాబు. ఈ నెల 18న ఇదే విషయమై నైజాం డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ కూడా జరగబోతుంది. నిజానికి పర్సంటేజ్ సిస్టమ్ వస్తే థియేటర్ల ఓనర్లు కాస్త కాస్ట్లను కళజూస్తారు. కానీ నిర్మాతలకు మాత్రం ఆ వచ్చే 4 రాళ్లు కూడా తగ్గిపోతాయి. ఇప్పటికే థియేటర్లలో నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ అని భావించే నిర్మాతలకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అంటే నెత్తి మీద పిడుగుపడ్డట్టే. నిజానికి నైజాంలో థియేటర్లు చాలా వరకు సిరీస్, సునీల్ నారంగ్, సురేష్ బాబు చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా ఈ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల లాభపడేది వీళ్ళు ముగ్గురే. కానీ మిగతా నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఓటీటీల నుంచి రావాల్సిన ఆదాయం బాగా తగ్గింది. థియేటర్ల నుంచి చెప్పుకోదగ్గ విధంగా ఏమాత్రం లేదు. ఇక ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ వల్ల పరిస్థితి ఇంకా దిగజారితే హీరోలకు ఇంతటి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలు తీయడం అనేది కష్టం. నైజాంలో మొత్తం 640కి పైగా థియేటర్లుండగా దాదాపు 240 థియేటర్లకు ఈ ముగ్గురు నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. ఇక మల్టీప్లెక్స్లో ఇప్పటికే ఈ పర్సంటేజ్ సిస్టమ్ సాగుతుంది. మిగిలిన మరో 200 సి క్లాస్ ఈ థియేటర్లలో సినిమాలు వేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక చివరిగా మిగిలిన మరో 100 థియేటర్లలో 40 నుంచి 45 థియేటర్లు మైత్రి అండర్లోనే ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 60 నుంచి 65 థియేటర్లకు మాత్రమే ఆ ముగ్గురు నిర్మాతలు ఇబ్బంది. కాబట్టి పర్సన్ సిస్టమ్ వల్ల ఈ ముగ్గురే లాభాలు చూస్తారు. ఇక థియేటర్లు లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న నిర్మాత నాగవంశీ నష్టపోక తప్పదు. అలాగే ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ తెరపైకి వస్తే థియేటర్లలో త్వరలోనే పెద్ద సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్న మైత్రి కూడా ఇదే పరిస్థితి. నిజానికి కరోనా కంటే ముందే ఈ పని చేద్దాం అనుకున్నారు. కానీ అప్పట్లో వరుసగా దిల్ రాజు పెద్ద సినిమాలు రిలీజ్ ఉండడంతో ఈ సిస్టమ్ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు వీళ్ళ సినిమాలు లేకపోవడంతో మరోసారి పర్సంటేజ్ సిస్టమ్ తెరపైకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ అనుకున్నట్టుగానే ఈ సిస్టమ్ స్టార్ట్ అయితే థియేటర్ల కంటే థియేటర్స్ సిండికేట్లు బాగుపడతారు అన్నది వాస్తవం. ఆడియన్స్ను థియేటర్లకు రప్పించగలిగితే ఈ సిస్టమ్ను ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే 8 వారాలలోపు సినిమాలు ఓటీటీలకు ఇవ్వడం, హీరోల రెమ్యూనరేషన్లు తగ్గించుకోవడం, ఏడాదికి 2 సినిమాలు చేయడం, డిజిటల్ కంపెనీలు క్యూబ్ ఛార్జెస్ తగ్గించుకోవడం వంటివి జరిగితే థియేటర్లు బాగుపడతాయి.